వాళ్ళకి ఇలా 600 మంది రైతులు ఈ 14 నెలల చనిపోతే కనీసం కనికరం లేదా అండి? రైట్, మాట్లాడదాం. వెంకటేశ్వర్లు గారు, మీరు చెప్పిన దానికి చరణ్ గారు ఆన్సర్ ఇస్తారు. ముందుగా రవికుమార్ గారు మీరు చెప్పండి. ఇప్పటికే జనవరి 26 నుంచి రైతు భరోసా ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. మరి రియల్ ఎస్టేట్ వెంచర్లకు రైతు భరోసా ఇవ్వమని సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రకటించడాన్ని ఎలా చూడొచ్చుంటారు? రవికుమార్ గారు. ముందుగా మీకు ప్రేక్షకులకి ప్యానెల్ ఉన్న మిత్రులందరికీ కూడా నమస్తే. రైతు భరోసా ఇస్తామని చెప్పి ఇప్పటికే సంవత్సరం గడిచిపోయింది. డిసెంబర్ లో 2023 డిసెంబర్ లో వీళ్ళు ఎప్పుడైతే అధికారంలోకి వచ్చారో అప్పటి నుంచి కూడా ఈ రైతు భరోసా ఇస్తున్నాము, రైతు భరోసా 10,000 కాదు 15,000 ఇస్తామని చెప్పేసి చెప్పిన వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత మాట మార్చి రైతు భరోసాను పక్కన పెట్టి కనీసము రైతు భరోసా గురించి ఎక్కడ కూడా ఒక పల్లెత్తు మాట ఎత్తకుండగా ఈ ఏడాది పాలన రేవంత్ రెడ్డి గారు సాగించారనేది మనందరికీ తెలిసిన విషయం. దీంతో పాటు అనేక గ్యారంటీలు అయితే ఉన్నాయో ఆ గ్యారంటీలన్నిటినీ కూడా ఏదో ఒకటి రెండు అలవోకగా ఉన్నాయి, చిన్నవి, ఈ ఫ్రీ బస్సు ఇట్లాంటివి తప్పితే మిగతా ఏ గ్యారంటీ కూడా అమలు కాలేదు. ముఖ్యంగా రైతు భరోసా తర్వాత విద్యార్థులకు ఆ ఫీజు రియంబర్స్మెంట్ ఇంతవరకు అమలు కాలేదు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు ఏదైతే విద్యలో ఉపకార వేతనాలు ఇస్తారో అవి అమలు కాలేదు. దాంతో పాటు పింఛన్లు వీళ్ళు ఏదైతే పెంచి చెప్పినారో 4,000 పింఛన్ కావచ్చు, వికలాంగులకు 6,000 పింఛన్ కావచ్చు, అవి కూడా అమలు కాలేదు. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఈ యొక్క రేవంత్ రెడ్డి గారి ప్రజా పాలనలో అభయహస్తం కింద ఇచ్చినటువంటి ఏ ఒక్క గ్యారంటీ కూడా సంపూర్ణంగా అమలు కాలేదనేది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కూడా అంగీకరిస్తున్నటువంటి విషయం. 2023 28వ తారీఖు డిసెంబర్ 28వ తారీఖు వీళ్ళు ప్రజాపాలన దరఖాస్తులు తీసుకున్నారు. ఆ ప్రజాపాలన దరఖాస్తులు 28/12/23 నుంచి 6/1/2024 వరకు ఏదైతే ప్రజాపాలన దరఖాస్తులు తీసుకున్నారో అది మహాలక్ష్మి పథకం కోసము, గృహజ్యోతి కోసము, ఇండ్ల కోసం, ఇందిరమ్మ ఇండ్ల కోసము, చేయూత కోసము, అదేవిధంగా రైతు భరోసా కోసం, ఇవన్నీ కూడా ఎక్కడ పోయినాయి? ఇవన్నీ కూడా ఎక్కడ పోయినాయి? ఈ దరఖాస్తులు ఎక్కడ మాయమైపోయినాయి? ఈ దరఖాస్తుల పేరుతో మీరు సృష్టించినటువంటి ఆ యొక్క సెన్సేషన్ ఏదో సృష్టించి ప్రజలందరి దగ్గర లైన్లలో నిల్చోబెట్టి ఫామ్లు ఈ విధంగా నింపాలా, ఆ విధంగా నింపాలా అని చెప్పేసి వాటికి ఆ ఫామ్లకు కనీసం ఒక కోడ్ కూడా పెట్టకుండా కేవలం మభ్యపెట్టడానికి ఫామ్లు తీసుకొని ప్రజలందరినీ కూడా ఏమార్చి మోసం చేసిన విషయాన్ని ప్రజలు ఇంకా మర్చిపోలేదు. సంవత్సరం గడుస్తుంది, ప్రజలు ఇంకా మర్చిపోలేదు. దాని గురించి కనీసం కూడా మాట్లాడలేదు ఈ ప్రభుత్వం. ఇదే కాకుండా ఒక బీసీ డిక్లరేషన్ కావచ్చు, విద్యార్థి డిక్లరేషన్ కావచ్చు, ఇట్లా ఇచ్చినటువంటి అనేక డిక్లరేషన్ లోని పలు అంశాలు అయితే ఉన్నాయో ముఖ్యమైన ఈ బీసీ డిక్లరేషన్ లో చరణ్ కౌశిక్ యాదవ్ గారు ఉన్నారు కాబట్టి ఒక బీసీ డిక్లరేషన్ లో 100 రోజుల్లోనే 2వ విడత గొర్రెల పంపిణీ చేస్తామన్న ఒక విషయం కూడా, ఒక అంశం కూడా ఉంది. అప్పటికే రాష్ట్రంలో ఉన్నటువంటి చాలా మంది ఆ వృత్తికి సంబంధించిన వాళ్ళు కుర్మ యాదవులు కావాలి అందరూ కూడా 40,000 పైగా డీడీలు కట్టి ప్రభుత్వం దగ్గర డబ్బులు కట్టి ఉన్నారు. ఆ ప్రభుత్వం దగ్గర డబ్బులు కట్టి ఉన్నప్పటికీ కూడా ఆ డబ్బులు కూడా రిటర్న్ ఇవ్వకుండా చాలా దారుణంగా, అత్యంత దారుణంగా మోసం చేసినటువంటి వైనం ఇంకా ప్రజలు ఎవరు కూడా మర్చిపోలేదు. ఇప్పుడు వచ్చేసి కళ్ళబొల్లి కబుర్లు చెబుతూ మేము 26వ తారీఖు నుంచి రైతు భరోసా ఇస్తాము, ఇప్పటి నుంచి మేము అన్ని కూడా సరి చేసుకుంటామని కళ్ళబొల్లి కబుర్లు చెప్పినా కూడా జరగాల్సిన నష్టం కాంగ్రెస్ పార్టీకి గ్రౌండ్ లో జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ప్రజలు ఎవరు కూడా మిమ్మల్ని నమ్మే పరిస్థితి లేరు. రేవంత్ రెడ్డి ఉత్త మాటకారే గాని పనిమంతుడు కాదు అనేది ప్రజలందరికీ కూడా అర్థమైపోయింది. కాబట్టి ఇప్పటికీ ఇంకా వార్తలు వస్తున్నాయి. మరి అది ఎంతవరకు నిజమో అనేది కాంగ్రెస్ ప్రభుత్వము బయట పెట్టాలి, రాష్ట్ర ప్రభుత్వం బయట పెట్టాలి. 1,32,000 కోట్ల రూపాయలు ఇప్పటికే ఈ సంవత్సర కాలంలోనే అప్పు తీసుకొచ్చినామని చెప్తున్నారు. మరి 1,32,000 కోట్లు మీరు అప్పు తీసుకొచ్చేసి ఇప్పటికీ కూడా ఈ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఇంతవరకు తీర్చలేదు. అదే విధంగా ఈ విద్యా సంస్థలు నడుస్తున్నటువంటి అద్దె భవనాల్లో నడుస్తున్నటువంటి ఈ విద్యా సంస్థల యొక్క అద్దెలు కూడా ఇంతవరకు చెల్లించలేదు. ఆ యజమానులు వచ్చేసి ఆ యొక్క విద్యా సంస్థల్ని తాళాలు చేసుకునే పరిస్థితి వచ్చింది. అంతేకాకుండా ఈ ఫీజు రియంబర్స్మెంట్ కాకుండా ఉపకార వేతనాలు కేంద్ర ప్రభుత్వము ఎస్సీ ఎస్టీ ఉపకార వేతనాలు ఒక 250 కోట్లు కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేస్తే రాష్ట్ర ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్ కింద తన వంతు ఏదైతే రిలీజ్ చేయాలో ఆ మొత్తం రిలీజ్ చేయకుండా ఎస్సీ ఎస్టీ విద్యార్థులను ఎంతగా దారుణంగా ఇబ్బంది పెడుతుందో మీరు అందరూ చూస్తూనే ఉన్నారు. అంతేకాకుండా
ఈ 6,000 పింఛను దివ్యాంగులకు 6,000 పింఛన్ ఇస్తా అని చెప్పినారు. పాపం దివ్యాంగులందరూ కూడా ఎంతో ఆశతో కాంగ్రెస్ పార్టీకి ఓటేసినారు. ఆ 6,000 దివ్యాంగుల పింఛను కూడా కనీసం దానికి అమలు చేయడానికి ఎన్ని డబ్బులు అయితే అండి? దివ్యాంగులకు 6,000 అమలు చేయడానికి ఎంత డబ్బు అవుతుంది? ఆ DPR కి 147 కోట్లు, ఇంకో దానికి 100 కోట్లు 1000 కోట్లు వెచ్చిస్తున్నారే కానీ ఈ యొక్క సంక్షేమం కోసము, ప్రజల కోసము, పేదవాళ్ళ కోసము ఈ పాలన ప్రజాపాలన పేరు చెప్పినటువంటి ఈ యొక్క ప్రభుత్వం ఎక్కడ కూడా ఆలోచించట్లేదు అనేది మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఒక రకంగా నేను చెప్పాలంటే ఒక రకంగా అంటే ఇప్పుడు నేను గ్రౌండ్ లో తిరుగుతూ ఉంటాను. నేను ఎప్పుడు కూడా నేను మొత్తం నియోజకవర్గాల్లో గ్రామాల్లో తిరుగుతుంటాను కాబట్టి నేను విషయాలు చెప్పగలుగుతున్నా. గ్రామాల్లో మాత్రము కాంగ్రెస్ ప్రభుత్వానికి తీవ్రమైన వ్యతిరేకత వచ్చిందనే మాట వాస్తవం. అది ఒక రాజకీయంగా ఒక ప్రతిపక్ష పార్టీగా నాకు చెప్తే నేను ఓకే ఫైన్, బట్ ప్రజలు పడుతున్న ఇబ్బందులను ఈ రాష్ట్ర ప్రభుత్వం గమనించాలా, దానికి తగ్గట్టుగా పని చేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నా. ఏ విషయంలోనైనా అది మీరు సంక్షేమం కావచ్చు, అభివృద్ధి కావచ్చు, రోడ్లు వేస్తామని చెప్పిరండి. పాపము ఎలక్షన్ టైంలో మీ అభ్యర్థులు, మీ ఎమ్మెల్యేలు, మంత్రులు, ఇప్పుడున్నటువంటి మంత్రులు ఎవరు కూడా తిరగలేకపోయినారు నియోజకవర్గాల్లో. ఈ రోడ్లు ఇట్లా ఉన్నాయని చెప్పేసి రోడ్లు చూపించి మరి ఈ రోడ్లను మేము రాగానే వేస్తామని చెప్పి ఒక గ్రామంలో కూడా ఇంతవరకు ఒక గంప మట్టి తీసింది లేదు, ఒక గంప కంకరేసింది లేదు, ఒక సిమెంట్ సంచేసింది లేదు. ఇంతవరకు ఒక్క గ్రామంలో కూడా రోడ్డు పనులు మొదట పెట్టలేదండి. ఎక్కడ అభివృద్ధి చేస్తారు వీళ్ళు? ఎక్కడ పనులు చేసుకుంటూ ఉంటారు? పోనీ వీళ్ళు ఏమైనా కనీసము ఈ అడ్మినిస్ట్రేషన్ అయినా సఖ్యంగా నడుస్తుంది, పాలన అయినా సక్రమంగా నడుస్తుంది అనుకుంటే అట్లా కూడా లేదు. లా అండ్ ఆర్డర్ ఇష్యూ ఒక జాతీయ పార్టీ, కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ, ఇది 3వ టర్మ్ లో అధికారంలో ఉన్నటువంటి పార్టీ రాష్ట్ర కార్యాలయం పైన ఒక 200 మంది గుండాలు, గంజాయి కట్టేటోళ్ళు, మత్తు పదార్థాలు వాడేవాళ్ళు వచ్చి దాడి చేస్తే ఈ పోలీస్ శాఖ ఏం చేస్తుంది? ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది? నిద్రపోతుందా అండి? అంత దారుణంగా దాడి చేసి, రాళ్లు విసిరేసి, కట్టెలతో దాడి చేసి తలలు పగల కొడితే ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉన్నాయనుకోవాలా? ఈ ప్రభుత్వం పనిచేస్తుంది అనుకోవాలా? ఈ ప్రభుత్వాన్ని నడిపించే ఉద్దేశం ఉందనుకోవాలా? ఏమనుకోవాలా? మళ్ళీ గాంధీ పేరుతో రాజకీయాలు చేస్తారు వీళ్ళు. అహింస అంటారు. అహింస అని చెప్పేసి రాజకీయాలు చేసే ఈ కాంగ్రెస్ పార్టీ, గాంధీ భవన్ అని చెప్పేసి పేరు పెట్టుకున్నటువంటి ఈ కాంగ్రెస్ పార్టీ ఇతర పార్టీల కార్యాలయాల పైన దాడి చేసి వాళ్ళని గాయపరిచి తలలు పగలగొట్టే సిద్ధాంతాన్ని అలవరుచుకుందా ఈ రాష్ట్రంలో? అర్థం కావట్లేదు. ఇటు ఏ విధంగా చూసినా సంక్షేమము, అభివృద్ధి, అదే విధంగా పాలన కూడా గాలికి వదిలేసి శాంతి భద్రతలు లేకుండా, మీకు తెలుసు ఈ సంవత్సరం మొత్తం మీరు లెక్క పెట్టుకుంటే ఒక ఆలయం పైన దాడి కావచ్చు, అదే విధంగా ఇంకొక ఆలయం పైన దాడి కావచ్చు, అదే విధంగా జరుగుతున్నటువంటి మర్డర్లు కావచ్చు, ఆ మహిళల పైన జరుగుతున్నటువంటి ఆకృత్యాలు కావచ్చు, ఇలా లెక్క పెట్టుకుంటూ పోతే ఏ దాంట్లో కూడా సక్రమంగా లేనటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వము. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ఫెయిల్ అయ్యారనేది మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఈ యొక్క ఫెయిల్యూర్ సీఎం ని ఇంకెన్ని రోజులు కాంగ్రెస్ పార్టీ భరిస్తుందో, ఈ రాష్ట్ర ప్రజలు భరించాలో మనకు అర్థం కావట్లేదు. ఒకటి మాత్రం చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నా, మార్పు కోసం అని వచ్చినటువంటి ఈ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజల బ్రతుకుల్ని పెనంలో నుంచి పొయ్యిలో పడేసింది అనేది మాత్రం చాలా స్పష్టంగా నేను చెప్పగలుగుతున్నా. అటువంటి పరిస్థితుల్లో తెలంగాణ ప్రజలకు ఎటు పాల్గొని పరిస్థితి కనిపిస్తా ఉంది. వచ్చే స్థానిక సంస్థల ఎలక్షన్ లో కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా కర్రు కాల్చి వాత పెడతారనేది మాత్రం మనం స్పష్టంగా గమనించాం. రైట్ శరణ్ గారు, ఇప్పుడు ఎన్నికల ముందు సంవత్సరానికి 15,000 ఇస్తామని చెప్పి ఇప్పుడు 12,000 ప్రకటించడాన్ని విపక్షాలు తీవ్రంగా విమర్శిస్తున్నాయి. దీని మీ సమాధానం? ఇప్పుడు మేడం 4 ఏళ్ల కనిష్ట వృద్ధి రేటు అంటే ఈ 4 సంవత్సరాల కాలం ఏనాడు లేని విధంగా కనిష్టానికి పడిపోతే ఎనలిస్ట్ మాట్లాడతాడు, తెలంగాణకి ఏం సంబంధం అని మాట్లాడుతున్నాం. అర్థం ఉందా మాట్లాడే దాంట్లో? నిర్ణయాలు ఎట్లా తీసుకుంటూ తెలియదా? కనీసం అర్థం చేసుకోవాలా? నిన్న రిపోర్ట్ చదువుకుంటే తెలుస్తుంది. ఎనలిస్ట్ కూర్చొని ఏకంగా బీఆర్ఎస్ పార్టీ సైడ్ మాట్లాడినది మాత్రం అది నిజమైపోతుందా? 8.2% జీడీపీ ఎక్కడ, 6.2% ఎక్కడనే నాకు అర్థం కాకడతా. ఆ ఎఫెక్ట్ తెలంగాణ మీద ఉండదా? అర్థం చేసుకో. రియల్ ఎస్టేట్ ఎందుకు బయటపోయిందో తెలియదు, మ్యానుఫ్యాక్చరింగ్ రంగం ఎందుకు కుదేలేందో తెలియదు, ఎందుకు మధ్యతరగతి ఆదాయం గణనీయంగా తగ్గుతో తెలియదు. ఒట్టిన కూర్చొని ఇష్టం వచ్చిన బీఆర్ఎస్ సైడ్ మాట్లాడితే ఏమన్నా కరెక్ట్ అయిపోతాయి. ఎనలిస్ట్ అంటే ఎట్లా మాట్లాడాలా? కనీసం ఉండాలి కదా. కూర్చొని మాట్లాడేటప్పుడు కొంచెం జ్ఞానము ఎవరైనా అర్థం చేసుకుని మాట్లాడాలి. ఎనలిస్ట్ అనేవాడు న్యూట్రల్ గా మాట్లాడాలి. భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు తీసుకున్న నిర్ణయాల మూలంగా దేశం కుదేలైపోయి 8.2% గ్రోత్ రేట్ 4 సంవత్సరాల కనిష్ట